Hello, viewers and my dear students. Myself, B. Murlidhar, Assistant Professor of Public Administration, Kakatiya Government College, Hanamkonda, District, Warangal Urban, Telangana State. Today, I am going to discussing with you about the topic interpersonal skills. This topic is related to BA third year Public Administration, fifth semester, Human Resource Management. Let us discuss what interpersonal skills. టాపిక్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. దీన్ని తెలుగులో పరస్పర నైపుణ్యాలు అని అంటాం. మనకు తెలుసు స్కిల్స్ అంటే నైపుణ్యాలు. ఒక మనిషికి ఉండవలసినటువంటి నైపుణ్యాలు 64 కళలు ఎట్లాగో నైపుణ్యాలు కూడా 61 నైపుణ్యాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. ఈ 61 నైపుణ్యాలన్నీ కూడా జీవితకాలంలో మనిషి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాడు. అయితే ఉద్యోగ నిర్వహణలో ఒక ఉద్యోగి కలిసి పనిచేయవలసి వస్తుంది. తోటి ఉద్యోగులతో, ఇతర వ్యక్తులతో, యాజమాన్యంతో కలిసి పనిచేయవలసి వస్తుంది. ఈ పని చేసే క్రమంలో తన తోటి వ్యక్తులతో, కొలీగ్స్తో, ఇతర సంస్థల యొక్క వ్యక్తులతో వ్యాపార ప్రక్రియలో భాగంగా మాట్లాడవలసిన వ్యక్తులతో అతను కలిగి ఉండవలసినటువంటి నైపుణ్యాలను ఇంటర్పర్సనల్ స్కిల్స్, పరస్పర నైపుణ్యాలు అంటాం. కాబట్టి ఈ 61 నైపుణ్యాలలో మనిషి తన జీవితకాలంలో అక్వైర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక ఉద్యోగిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా కొన్ని ముఖ్యమైనటువంటి నైపుణ్యాలు తప్పనిసరిగా ఉద్యోగి కలిగి ఉండవలసి ఉంటుంది. అలాంటి నైపుణ్యాలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. వీటిని మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటున్నాం, పరస్పర నైపుణ్యాలు. ముందుగా వాట్ ఈజ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్? పరస్పర నైపుణ్యాలు, వాటి అర్థం ఏంటో ముందు గమనిద్దాం. ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆర్ ట్రేట్స్ యూ రియలీ ఆన్ వెన్ యూ ఇంటరాక్ట్ అండ్ కమ్యూనికేట్ విత్ అదర్స్. ఒక వ్యక్తికి ఉండే వ్యక్తిగత లక్షణాలు, ఆ లక్షణాలు ఏవైతే ఇతరులతో అనుసంధానమైనప్పుడు, ఇతరులతో కలిసి పనిచేస్తున్నప్పుడు, పరస్పర సమాచారం ఇచ్చిపుచ్చుకునే సందర్భంలో, కలిసి పనిచేసే సందర్భంలో అతనికి ఉండేటువంటి వ్యక్తిగత లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటాం. దే కవర్ ఏ వెరైటీ ఆఫ్ సినారియోస్ వేర్ కమ్యూనికేషన్ అండ్ కోఆపరేషన్ ఆర్ ఎసెన్షియల్. ఎక్కడైతే ఇతరులతో కలిసి పనిచేసే క్రమంలో, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే సందర్భంలో, పరస్పరం సహకరించుకునేటువంటి సందర్భంలో ఆ ఉద్యోగి లేదా ఆ వ్యక్తి కలిగి ఉండవలసినటువంటి లక్షణాలని మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్, పరస్పర నైపుణ్యాలుగా
చెప్పవచ్చు. దీస్ స్కిల్స్ ఇన్వాల్వ్ ద ఎబిలిటీ టు కమ్యూనికేట్, ద బిల్డ్ రిలేషన్షిప్ విత్ అదర్స్. ఈ నైపుణ్యాలు ఏవైతే పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకుంటామో, ఆ ఇచ్చిపుచ్చుకునే క్రమంలో ఆ ఉద్యోగి యొక్క నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో ఆ నైపుణ్యాలే ఇతరులతో అతని యొక్క అనుబంధాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగపడతాయి. దే టెండ్ టు ఇన్కార్పొరేట్ బోత్ యువర్ ఇన్నేట్ పర్సనాలిటీ ట్రేట్స్ అండ్ హౌ యూ హ్యావ్ లెర్న్ టు హ్యాండిల్ సర్టన్ సోషల్ సిచ్యుయేషన్స్. ఏవైతే ఈ నైపుణ్యాలు ఉంటాయో, ఏవైతే తన వ్యక్తిగత లక్షణాలు ఉంటాయో, రకరకాలైన సామాజిక సందర్భాల్లో, సామాజిక సంఘటనల్లో వాటిని ఎదుర్కొనే క్రమంలో ఈ లక్షణాలు, ఈ నైపుణ్యాలు అతనికి ఉపయోగపడతాయని మనం చెప్పుకోవచ్చు. ఎఫెక్టివ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కెన్ హెల్ప్ యూ డ్యూరింగ్ ద జాబ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ కెన్ హ్యావ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ కెరియర్ అడ్వాన్స్మెంట్. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి ఒక ఉద్యోగిని పర్సనల్ ఇంటర్వ్యూయర్ పరిశీలించడం జరుగుతుంది. ఆ పర్సనల్ స్కిల్స్ ఎవరైతే బాగా కలిగి ఉంటారో వాళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే వారి యొక్క కెరియర్ కూడా బాగా బిల్డ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి ఇతర వ్యక్తులతో సంప్రదింపులు చేసే సందర్భంలో, కలిసి పనిచేసే క్రమంలో, పరస్పరం చేసుకునేటువంటి కమ్యూనికేషన్లో ఆయా వ్యక్తులకు ఉండే వ్యక్తిగత లక్షణాలు, నైపుణ్యాలను మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్గా చెప్పవచ్చు. నెక్స్ట్ లెట్ us discuss about the need of interpersonal skills. ఇంటర్పర్సనల్ స్కిల్స్ యొక్క అవసరం ఏంటి, పరస్పర నైపుణ్యాలు దేనికోసం అని మనం చూస్తే, స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కెన్ హెల్ప్ యూ డ్యూరింగ్ ద జాబ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ యాజ్ వ్యూయర్స్ లుక్ ఫర్ అప్లికెంట్స్ who can work well with others. ఇందాకే మనం డిస్కస్ చేసినట్టు ఇంటర్పర్సనల్ స్కిల్స్ గురించి ఒక ఉద్యోగిలో ఏ స్థాయిలో ఆ నైపుణ్యాలు ఉన్నాయో ముందుగానే ఇంటర్వ్యూలో గమనించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఉద్యోగి భవిష్యత్తులో ఇతరులతో కలిసి పనిచేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ నైపుణ్యాలు ఏ మేరకు ఆ వ్యక్తిలో ఉన్నాయో పరీక్షించడం అనేది సాధారణంగా ఇంటర్వ్యూ దశలో జరుగుతాయి. దే విల్ ఆల్సో హెల్ప్ యూ సక్సీడ్ ఇన్ ఆల్మోస్ట్ ఎనీ జాబ్ బై హెల్పింగ్ యూ అండర్స్టాండ్ అదర్ పీపుల్ అండ్ అడ్జస్టింగ్ యువర్ అప్రోచ్ టు వర్క్ టుగెదర్ ఎఫెక్టివ్లీ. ఈ నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నైపుణ్యాలు తోటి వ్యక్తులను అర్థం చేసుకోవడానికి, అలాగే రకరకాలైన సిచ్యువేషన్లో సర్దుబాటు చేసుకుని, అడ్జస్ట్ చేసుకొని మనుగడ సాగించే లేదా తన బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి వ్యక్తులకు, ఉద్యోగులకు ఉపయోగపడతాయి. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ట్రూ యాజ్ మోర్ కంపెనీస్ ఇంప్లిమెంట్ కొలాబరేటివ్ అగైల్ ఫ్రేమ్వర్క్ ఫర్ గెటింగ్ వర్క్ డన్. ఇటీవలి రీసెంట్ టైంలో చాలా వ్యవస్థలు, సంస్థలు ఇతర సంస్థలతో కలిసి పనిచేయవలసినటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ఈ క్రమంలో ఆ సంస్థకు మంచి ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నటువంటి ఉద్యోగుల అవసరం ఏర్పడుతుంది. అందుకనే ఎంప్లాయర్ యాజమాన్యం అలాంటి వ్యక్తుల కోసం చూస్తూ ఉంటాయి. ఎంప్లాయర్ విల్ బీ లుకింగ్ ఫర్ వర్కర్స్ హూ కెన్ బోత్ పెర్ఫామ్ టెక్నికల్ టాస్క్ విత్ ఎక్సలెన్స్ అండ్ కమ్యూనికేట్ వెల్ విత్ కొలీగ్స్. అందుకోసమే యాజమాన్యం తన ఉద్యోగికి తన బాధ్యతలకు సంబంధించి ఏవైతే సాంకేతిక నైపుణ్యం ఉండాలని ఎంతగా కోరుకుంటాడో, సాంకేతిక నైపుణ్యం ఉద్యోగికి ఎంత అవసరమో, ఇతరులతో పరస్పర సమాచార లేదా పరస్పర సహకారాన్ని అందించుకోవడంలో కూడా అంతే నైపుణ్యాలను ప్రదర్శించాలి, అంతే నైపుణ్యాలను కలిగి ఉండాలని యాజమాన్యం కోరుకుంటుంది. కాబట్టి ఇంటర్పర్సనల్ స్కిల్ యొక్క అవసరాన్ని కనుక మనం చూస్తే, ఉద్యోగులు ఇతరులతో కలిసి పనిచేసే విధంగా, ఇతరులను అర్థం చేసుకునేందుకు, రకరకాల డిఫరెంట్ సిచ్యువేషన్ని ఫేస్ చేసేందుకు, ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ను కలిగి ఉండేందుకు, ఎంత సౌండ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుందో అంతే సౌండ్ కమ్యూనికేటివ్ స్కిల్స్ను కూడా ఉండేందుకు లేదా కలిగి ఉండేందుకు ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇంటర్పర్సనల్ స్కిల్స్లో భాగాలు ఏంటి అని మనం చూస్తే, దీనిలో 3 రకాలైన కాంపోనెంట్స్ ఉన్నాయి ఇంటర్పర్సనల్ స్కిల్స్లో. వన్ ఈజ్ కాగ్నిటివ్, సెకండ్ వన్ ఈజ్ ఎక్స్పీరియన్సివ్, థర్డ్ వన్ ఈజ్ ప్రాక్టికల్. అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి ఒక వ్యక్తి 3 రకాలుగా ఎక్వైర్ చేసి ఉండవచ్చు, 3 రకాలుగా ఆ లక్షణాలని, స్కిల్స్ని ఆయన పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ఒకటి కాగ్నిటివ్. ఈ కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి పర్సనల్ థింకింగ్, పర్సనల్ అండర్స్టాండింగ్, సహజంగా అతనికి ఉండేటువంటి ఆలోచన ఆధారంగా అతను కలిగి ఉండేటువంటి స్కిల్స్ని మనం కాగ్నిటివ్ కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ ద్వారా అలాంటి స్కిల్స్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ ఎక్స్పీరియన్సివ్ కాంపోనెంట్. ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్, కొన్ని స్కిల్స్ సదరు వ్యక్తి లేదా ఉద్యోగి తన జీవిత అనుభవం ద్వారా నేర్చుకునే నైపుణ్యాలై ఉంటాయి. తన చుట్టూ ఉన్న పరిసరాలలో వివిధ వ్యక్తులతో వచ్చే అనుభవం ద్వారా, సంఘటనలను పరిశీలించడం ద్వారా అతను పొందే స్కిల్స్ ఈ ఎక్స్పీరియన్సివ్ స్కిల్స్గా మనం చెప్పుకోవచ్చు. థర్డ్ వన్ ఈజ్ ప్రాక్టికల్ స్కిల్స్. కొన్నిసార్లు ఒక ఉద్యోగి